కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కమలనాథులు ఛార్జ్షీట్ విడుదల చేయనున్నారు. ప్రజావంచన పేరుతో మహాధర్నా కొనసాగుతుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నాను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మరోవైపు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. అయితే ఇది ప్రజాపాలన కాదని ప్రజా వంచన పాలనని ఆరోపణలు గుప్పిస్తుంది బీజేపీ. ఈ సభ అనంతరం గ్రామాన నిరసనలు తెలిపేందుకు వ్యూహరచన చేస్తుంది. ఈ మహాధర్నాకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 8 జిల్లాల నుంచి బీజేపీ భారీగా జన సమీకరణ చేయనుందని సమాచారం అయితే మనకు అందుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు లైవ్ ద్వారా. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇక ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ మెరుపు సంబంధించిన ఈ సభకు గల కారణం ఏంటి, ఏమనుకోవాలి దీన్ని?
తెలంగాణ బీజేపీ మహాధర్నా చేపడుతుంది. ఈ మహాధర్నాలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అని, ఇది ప్రజా వైఫల్యమని, అంతేగాని ఇంకోటేమీ కాదని మహాధర్నా చేపట్టింది. మరోవైపు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన పాలన అని చెప్తుంది బీజేపీ. ఈ సభ అనంతరం గ్రామాన నిరసనలు తెలిపేందుకు కూడా వ్యూహరచన చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు లైవ్ ద్వారా. భవిత, చెప్పండి, ఈ మెరుపు ధర్నా గల ప్రధానమైన కారణం ఏంటి? అసలు బీజేపీ చెప్తున్న ప్రధానమైన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఈ మహారాష్ట్ర పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్ట్యా రైట్. తెలంగాణ బీజేపీ మహాధర్నా అయితే చేపడుతుంది. ఈ మహాధర్నాలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై కమలనాథులు ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఈ మహాధర్నాకి మెరుపు ధర్నా గల ప్రధానమైన కారణం ఏంటి? బీజేపీ అసలు ఏం ఆశిస్తుంది? కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు కాదు, వంచనోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా ప్రజా వంచన పేరుతో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిన సందర్భం కనబడతాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నెరవేర్చినటువంటి హామీలు ఏంటో చెప్పాలంటే కూడా మేము చర్చకు సిద్దామంటే కూడా బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేసిన నేపథ్యం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, అందులో 13 అంశాలతో పాటు 420 సబ్ గ్యారంటీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అంటూ కూడా ప్రజలు మోసం చేస్తుంది. మరొకసారి బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీని నిలదీసే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు ఎందుకు నిర్వహిస్తుందో చెప్పాలంటే కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే బీజేపీ పిలుపునివ్వడం, దానిలో భాగంగానే మొదటి స్టెప్ కింద ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతుంది. రామచంద్రరావు అధ్యక్షతన ఈ మహాధర్నా కొనసాగుతుంది. అయితే ఈ మహాధర్నాకు సంబంధించి ఇప్పటికే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు,
కార్పొరేటర్లు కావచ్చు, గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 8 జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి, లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ హస్తము భస్మాసుర హస్తమైంది తెలంగాణ ప్రజల దృష్ట్యా. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయే తప్ప ఎక్కడ కూడా బాగుపడినటువంటి సందర్భం లేదంటూ కూడా బీజేపీ నేతలు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించింది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసినటువంటి పాపానే మరొకసారి కాంగ్రెస్ కూడా చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుటుంబ పార్టీలే, ప్రజలను వంచే పార్టీలే తప్ప ఇక్కడ కూడా ప్రజలను అంటే వాళ్ళకు బాగోగులు చూసేటువంటి ప్రభుత్వాలు కావు అంటూ కూడా వాళ్ళు అవినీతి పార్టీలు, 2 ఫిరాయింపులకు పాల్పడే పార్టీలే తప్ప ఎక్కడ కూడా ప్రజల బాగోగులను కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను కావచ్చు నెరవేర్చే ఉద్దేశమే ఈ పార్టీలకు లేదు అంటూ కూడా చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఏదైతే మార్పు పేరుతో ప్రజల్లోకి వెళ్లి తెచ్చినటువంటి హామీలన్నిటిని కూడా ఏ మార్పు తెచ్చారో చెప్పాలంటూ కూడా కేవలం 2 మాత్రమే మారినవి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ జెండా ప్లేస్ లో కాంగ్రెస్ జెండా రావడము, బీఆర్ఎస్ కేసీఆర్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి మార్పు జరిగిందే తప్ప ఎక్కడ కూడా అవినీతికి కావచ్చు, బీఆర్ఎస్ చేసినటువంటి విధానాలకు సంబంధించి కావచ్చు ఎక్కడ కూడా మార్పు జరగలేదు. వాళ్ళ రీతిలోనే వీళ్ళు కూడా అవలంబిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుందని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ భృతి కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, కౌలు రైతులకు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా మిగతా అంశాలన్నింటినీ అంటే నిరుద్యోగ యువతులకు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు ఇవ్వాల్సిన 2500 కావచ్చు, విద్యార్థినులకు స్కూటీలు కావచ్చు, నిరుద్యోగ భృతి ఏదైతే ఇస్తామని చెప్పారో అది కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కేవలం ఒక సన్న బియ్యము, ఫ్రీ బస్సు ఈ 2 పేర్లను చెప్పుకునే రాష్ట్రం అంతా కూడా వాళ్ళు పర్యటిస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా మేము దీన్ని అడ్డుకుంటాము, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటో కూడా చెప్పాలి, చర్చకు సిద్ధమంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా గ్రామాన బీజేపీ నేతలు అంటే కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము, నిరసనలు చేస్తామంటూ కూడా వీళ్ళు పిలుపులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమం ఒకవైపు ఉంటే బీజేపీ ఈ రకంగా మరి ధర్నా చేయడాన్ని రాజకీయ కోణంలో చూడాలంటారా, అసలు ఏ రకంగా చూడాలంటారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల విజయోత్సవాలను చేస్తుందో 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఎన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందో ఖచ్చితంగా చెప్పాలి. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన హామీలు కూడా 100% అమలు జరగలేదు. ఖచ్చితంగా ప్రజలను వంచిస్తుంది అనేటువంటి పేరుతో అంటే విజయోత్సవ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము. పూర్తి స్థాయిలో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధిని 2 కళ్ళలాగా జోడెద్దుల్లాగా నడిపించుకుంటూ పోతున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి, ఏం చేస్తుందో చెప్పాలి. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన చేసిందే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు అమలు చేయట్లేదని చెప్పేసి కూడా వీళ్ళు చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అంటే వీళ్ళ హామీల్లో వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ చెప్తుంది అంటున్నారు. మరి ఇక్కడున్న నాయకులు ఇప్పుడు ఎవరెవరు అక్కడికి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు, ఎవరెవరు అక్కడికి వచ్చే అవకాశం ఉందంటారు నాయకులు? ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ఇప్పటికైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. దాంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ తో పాటు డికే అరుణ, మిగతా ఎమ్మెల్యేలు కాటపల్లి వెంకటరమణ, కామారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమానికి అయితే హాజరైన నేపథ్యం కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.